ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడం అంటే తెలుగు జాతిని గౌరవించడమని, ఆయనకు భారతరత్న ఇచ్చే వరకు పోరాడతామని, సాధిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడ పోరంకి మురళీ రిసార్ట్స్ లో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. తారకరామం అన్నగారి అంతరంగం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పాత్రకు ప్రాణం పోసిన ఏకైక నటుడు ఎన్టీఆర్ అని చెప్పారు. ఎన్టీఆర్ 300 చిత్రాల్లో నటించి ప్రతి పాత్రలో జీవించారన్నారు. ఆయనలా వైవిధ్యమైన పాత్రలు పోషించిన నటుడు మరొకరు లేరన్నారు. ఎన్టీఆర్ రూపంలో మనం దేవుడిని చూస్తున్నామని, అన్ని రకాల పాత్రలు పోషించి ప్రజలను మెప్పించారని పేర్కొన్నారు. పరిశోధన చేసి మరి వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీనాథుడు పాత్రలు పోషించారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. నాకు ఇక్కడే వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. ఆగస్టు క్రైసిస్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారిని దించేస్తే వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ వచ్చి 30 రోజులు వెంకయ్యనాయుడు గారు రోడ్ల మీదకి వచ్చి మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి వరకు కృషి చేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆల్ అపోజిషన్ పార్టీస్ని కూడగట్టిన వ్యక్తి. నాకు చాలా సందర్భంలో చూశాను. మా అందరికంటే వెంకయ్యనాయుడు గారిని ఎన్టీ రామారావు గారు ఎక్కువగా అభిమానించేవారు. అంత అభిమానంతో, ఈయన యొక్క సమర్థతో ఆయన ఎప్పుడు కూడా అలాంటి అభిమానం చూపించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు జాతీయ భావాలతో ఒక ప్రాంతీయ పార్టీని నడిపిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అగ్ర నటుడిగా ఉండి ప్రజల కోసం జోలి బట్టి ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, రాయలసీమలో కరువు వచ్చిన, దివ్యసీమలో తుఫాన్ వచ్చిన, చైనా దురాక్రమణ చేసిన, పోలీసుల అవసరాల కోసం జోలి బట్టి డబ్బులు వసూలు చేసి ఆ సందర్భంలో ప్రజాసేవ ఏ విధంగా ఉండాలనో చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ఒకే నినాదం ఇచ్చారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. అప్పుడు చాలామంది అడిగారు, ఎన్టీఆర్ని వచ్చినప్పుడు కొత్తగా పార్టీ పెడితే దేశంలో క్యాపిటలిజం ఉంది, కొంతమంది క్యాపిటలిజం మాట్లాడుతున్నారు, కొంతమంది సోషలిజం మాట్లాడుతున్నారు, కొంతమంది కమ్యూనిజం మాట్లాడుతున్నారు, మీరు ఏది మీ సిద్ధాంతం అంటే ఎన్టీ రామారావు గారు ఆలోచించి ఒకే మాట చెప్పాడు, ఎన్టీఆర్ కారణ జన్ముడు అని, ఆయన వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. కృష్ణా జిల్లా పోరంకిలో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఎన్టీఆర్ లో తనకు అన్నిటికంటే బాగా నచ్చేది క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేయడం అని వెల్లడించారు. ఈ 3 ఉంటే జీవితంలో ఎవరైనా పైకి వస్తారని, ఈ 3ంటిని అలవర్చుకోవడమే మనం ఆ మహానీయుడికి అర్పించే నివాళి అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తన విలక్షణమైన వ్యక్తిత్వంతో నటనా వైదుష్యాన్ని చూపించి ప్రజల యొక్క మనసులో పేరుగాంచాడు. ఇందాక చెప్పారు కదా, రాముడిగా, రావణాసురుడిగా. రావణాసురుడి గురించి మనం నెగటివ్గా ఆలోచిస్తాం, కానీ ఆ రావణ బ్రహ్మలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ఆయన బయట తీసి మనకు చూపించాడు. అలాగే శ్రీకృష్ణుడిగా, సుయోధనుడిగా. ఆయనకి రామారావు గారికి దుర్యోధనడం ఇష్టం ఉండదు, సుయోధనుడు అని. ఆయనలో ఉండే మంచి గుణాలు, గొప్పతనం అవుతున్నాయో వాటిని కూడా బయటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత సరే, ఆ జీవితంలో చేసిన చెడు పనులు అవుతున్నాయో సినిమాల్లో వాటిని చూపించారు కూడా. కానీ ఆ ఉండే సుగుణాలను వెలుగు తీసుకొచ్చి సినిమా రూపంలో ప్రజల ముందు పెట్టిన వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారని చెప్పే సందర్భంగా మనం చేస్తున్నాను. ఆయన స్ఫురద్రూపి, అందగాడు, ఆకర్షణీయమైన ఆద్యంతం చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపించే ముఖం ఆయన. చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ విధంగా. వేషం వేసుకుంటేనే కాదు, వేషం వేయకపోయినా, రంగు పూయకపోయినా రామారావే అందరికీ ఆకర్షణీయంగా ఉండే వ్యక్తి. ఆయన నటనా కౌశల్యం ఏమవుతుందో అది మామూలుగా ఆయన సినిమాల్లో నటించే వాళ్ళని అభిమానులు పొగుడుతుంటారు, సహజంగా పొగుడుతారు, మామూలుగా వాళ్ళకి టైటిల్స్ కూడా ఇస్తుంటారు. కానీ రామారావు గారి విషయంలో ఆయనకి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని చెప్పి అయితే ఆయన పిలుచుకుంటారు అభిమానులు. అది వాస్తవం, విశ్వవిఖ్యాతం.
ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి గొప్పతనాన్ని తెలిపి తెలుగువారి యొక్క నటనా కౌశలాన్ని బయటకు చూపించిన వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారు. ఆయన స్వర విన్యాసం, ఆయన చేసే స్వర విన్యాసం కావచ్చు, లేదా హావభావాలతో ఆయన చేసే నట విన్యాసం కావచ్చు, ఇవి రెండు కూడా అద్భుతమైనవి. స్వర విన్యాసము, నట విన్యాసము, ఇవి రెండు కూడా చాలా అద్భుతమైనవి రామారావు గారి యొక్క జీవితంలో. అది ఆయనకి మాత్రమే అనితర సాధ్యం అని చెప్పని ప్రజలు అందరూ కూడా భావిస్తూ ఉంటారు. ఒక బృహన్నర పాత్ర వేయడానికి ఎవరు ఇష్టపడరు, కానీ బృహన్నరగా, అలాగే అర్జునుడిగా, అలాగే దుర్యోధనుడిగా, రావణ బ్రహ్మగా, శ్రీకృష్ణుడిగా ఇలా వేషాలు వేసి ఆ పాత్రలో ఆయన నిలిచిపోయాడు. నాకు ఆ మధ్య ఆచార్య రంగా గారు, స్వాతంత్ర సమరయోధుడు, కీర్తిశేషుడు, పెద్ద ఆయన నేను అప్పుడప్పుడు వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటూ ఉండేవాడిని. ఆయన జీవిత విశేషాలు చెప్తూ ఒకరోజు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ క్రమంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగు జాతి కోసం ఆలోచించి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. దేశ చరిత్రలో ఆయన అమరజీవిగా ఖ్యాతి పొందారని, ఈ డిసెంబర్ 15కు ప్రత్యేకత ఉందని, తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి పొట్టి శ్రీరాములే కారణమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆయన చనిపోయిన తర్వాత తెన్నేటి విశ్వనాథం శాసన మండలి సభ్యుడు, ఇంకొక పక్క సీతారామయ్య కేంద్ర వైఖరిని తప్పుపడుతూ అప్పుడు రాజీనామాలు చేశారు. దాంతో ఓసారి ఉద్యమాలు చూసినప్పుడు మీరు ఒక విచిత్రంగా ఉంటాయి. ఒక ఉద్యమం చేసేటప్పుడు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేసి ఇలాంటి రాజకీయ పరిణామాలు కూడా తోడైతే ఉద్యమం తీవ్రమవుతుంది. దానివల్ల పాలకులు దిగొస్తారు. ఆ విషయం వారు చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చేసిన తర్వాత ఉద్యమ తీవ్రతను గుర్తుపెట్టుకొని, ఒకటి పొట్టి శ్రీరాములు గారి త్యాగం, తర్వాత ఉద్యమం, ఇవన్నీ గుర్తుపెట్టుకుని 1952 డిసెంబర్ 19న ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు దిగొచ్చి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేశారు. అది చరిత్ర. అక్కడి నుంచి మీరు చూస్తే రాష్ట్రం వచ్చింది. నాయకులు ఏం చేయాలని ఆలోచించారు, మళ్ళా విడిపోయారు. కమ్యూనిస్టులు విజయవాడ కావాలన్నారు రాజధాని. సంజీవ్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి కర్నూలు కావాలని చెప్పి పట్టుబట్టారు. అదేవిధంగా గౌతల లచ్చన్న వీళ్ళందరూ విశాఖపట్నం కావాలన్నారు. దాంతో కన్ఫ్యూజన్ వచ్చి మళ్ళా కూర్చొని ఆలోచించి ప్రకాశం పంతులు గారు అందరూ కూడా మీరు ఒకసారి చూస్తే కర్నూలు రాజధానిగా, గుంటూరు హైకోర్టు ఏర్పాటు చేస్తామని శ్రీబాగ్ ఒప్పందం చేసుకొని ఇది తాత్కాలికంగా ఉంటుంది. అప్పటికే ఒక పక్క హైదరాబాద్ కూడా కలపాలని చెప్పి ఉద్యమాలున్నాయి కాబట్టి ఆలోచిస్తామని చెప్పి ఆ రోజు తాత్కాలికంగా నిర్ణయం తీసుకొని ముందుకు పోయారు. 11 జిల్లాల్లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు 1953 ఆగస్టు 10న పార్లమెంట్ ఆమోదించే పరిస్థితి వచ్చింది. అప్పట్లో 11. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసిన పవన్ కళ్యాణ్ ఆ మహానీయుడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఒక జాతికి, ఒక కులానికి నాయకుడు కాదని, ఆయన ఆంధ్ర జాతికి నాయకుడని కీర్తించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించాలంటే ఆర్యవైశ్య సమాజానికి వెళ్లే అవసరం లేకుండానే ఆయనను గౌరవించుకునేలా ఉండాలని పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సభలో ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని తెలిపారు. దేశం అఖండ భారతం 2 ముక్కలుగా విడిపోతుంటే మత ప్రాతిపాదికన ముస్లింలు మేము వెళ్ళిపోతామని చెప్పి చిన్న నాయకత్వంలో పాకిస్తాన్ వెళ్ళిపోతుంటే మన అన్ని మతాలు ఒకటి అని మనం పట్టుకుంటే, అలాంటి సమయంలోనే నెహ్రూ గారి థాట్ ప్రాసెస్ ఎలా ఉండిందంటే, ఆయన చదువుతా ఉంటే ఆయన ఒకవైపు నరికేస్తా ఉన్నారు పాకిస్తాన్లో హిందువుల్ని,
అలాంటి సమయంలో ఇంకొక మూల మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చాలా వివక్ష అనుభవిస్తూ అవమానాలు భరిస్తూ తెలుగు వారికి గుర్తింపు లేదు. అలాంటి సమయంలో తెలుగు ఉనికి కోసం, ఆంధ్రుల ఉనికి కోసం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో పొట్టి శ్రీరాములు గారు ప్రాణం పోవటం ఇవన్నీ దేశాన్ని కదిలించేసి ముందు ఏం పెద్ద జరగదు అనుకున్నారు. నెహ్రూ గారు అన్నది కూడా ఏంటంటే అసలే రాష్ట్ర విభజన జరిగిన ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ వివక్ష ఏంటి, మళ్ళీ కూర్చోబెట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశాన్ని ఎలా కలిపించాలి అనేది ఆయనది. ఒకవైపు ఏమో వాస్తవం ఏంటంటే ఇక్కడ మీరు సంబంధం లేదని చెప్పేసి వివక్ష. వీటి మధ్యలో రాష్ట్ర నాయకులు కానీ దేశ నాయకులు కానీ ఎంతో నలిగిపోయి ఆయన కూడా ఎందుకు ఆయన మీద కోపం, అందరికి ఎందుకు రాలేకపోయారు, ఎందుకు శవాన్ని మోయడానికి ఎందుకు రాలేదంటే కోపం అన్నమాట. ఆయన వదిలేస్తే కొద్దిమంది ఘంటసాల గారు లాంటి పెద్దలు కానీ వీళ్ళందరూ వచ్చి అంటే నలుగురు మన రాష్ట్రం కోసం ఏర్పడిన వ్యక్తికి శవాన్ని మోయడానికి, పాడి మోయడానికి నలుగురు కూడా కనా కష్టాలు పడాల్సి వచ్చిందంటే నిజంగా అది గుండె కదిలించేసింది. అలాంటిది మనం ఈయన మన గుండెల్లో పెట్టుకోవాల్సిన మహానుభావులు ఆయన. ఈ రోజున ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం అంటే ఆయన బలిదానమే మనల్ని ఇక్కడ నించోబెట్టింది. నాకు చాలాసార్లు రకరకాలుగా ఉంటుంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ విడిపోయి మన భాషా ప్రయుక్త రాష్ట్రాలు జరిగిన తర్వాత మనకి ఒకసారి మన కర్నూలు రాజధానిగా ఒక డేట్ పెట్టాం. తర్వాత మళ్ళీ మనకి తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ఒకటి మళ్ళీ విడిపోయిన తర్వాత ఇవన్నీ మొన్న చాలాసార్లు క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఆయన ఆత్మార్పణ దినాన్ని మనం ప్రతి ఇంట్లో తల్లి పోలీసుగా మారి కుటుంబాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ ఆడపిల్లలకు చెప్పే జాగ్రత్తలు ఇళ్లలో మగపిల్లలకు కూడా చెప్పాలని, అప్పుడే మహిళలపై ఆగడాలు అరాచకాలు తగ్గిపోతాయని చెప్పారు. గంజాయి మాదక ద్రవ్యాలు తీసుకోవడం హీరోయిజం కాదని, ఆడపిల్లలను రక్షించిన వాళ్లే అసలైన హీరోలని అనిత పేర్కొన్నారు. పాదయాత్రలో గంజాయి బాధితుల గోడు విన్నప్పుడే నారా లోకేష్ ఉక్కుపాదం మోపాలన్న నిర్ణయం తీసుకున్నారని అనిత వ్యాఖ్యానించారు. గంజాయి మాదక ద్రవ్యాల నివారణకు డేగ కన్ను కోసం వేసేందుకే ఈగలు తెచ్చామన్నారు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా దాని వెనుక గంజాయి ఉంటోందని చెప్పారు. యువత కూడా ఆడపిల్లల్లో తల్లిని చెల్లిని చూడాలని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. చాలా మందికి ప్రేరణించే వ్యక్తి, అటువంటి వ్యక్తి ఈ రోజు ఒక మంచి నినాదం తీసుకొని ఆడపిల్లలని రక్షించుకోవాలి అని చెప్పి సేవ్ గర్ల్ చైల్డ్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడమే కాకుండా ఇక్కడికి నాలాంటి వాళ్ళని చాలా మందిని ఇక్కడికి పిలిచి మిమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పైర్ చేయడానికి తన సామాజిక బాధ్యత నిర్వర్తిస్తున్నందుకు ఒక ఆడపిల్లగా, ఒక మహిళగా, ఒక తల్లిగా మీకు ఇక్కడ ఈ స్టేజ్ మీద శిరస్సు వంచి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన ఒక సామాజిక బాధ్యత. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాతో పాటు ఇందాకే చెప్పారు ఈ జిల్లాకి రాణి నాగరాణి గారు అని. నేను నాగరాణి గారిని ఒక కలెక్టర్ని ఒకరినే చూడను, ఒక తల్లిని చూస్తాను, ఒక భార్యని చూస్తాను. భర్త చనిపోయిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఇంత చిన్న కూడా తను ఎంత లోపల దుఃఖం దిగమింగుకొని కూడా బయటికి తెలియనివ్వకుండా ఈరోజు ఒక కలెక్టర్ స్థాయికే రావటం కాకుండా వాళ్ళ బిడ్డని ఎంతో ఉత్తమంగా పెంచిన ఆ తల్లికి, కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి, చిన్నపిల్ల నుంచి ఆడపిల్లనమ్మ నేను అని మాట పాడిన ప్రతిసారి నా కళ్ళల్లో నీళ్ళు తిరిగేవి. ఆ అమ్మాయిని ఒకసారి చూడాలి అనిపించేది. కానీ ఆ పిల్ల కూడా కొన్ని సందర్భాల్లో కష్టాలను ఎదుర్కొని కూడా ఈ రోజుకి కూడా గోదావరి గట్టు మీద రామచిలకవే అని పాడుతూ ఉంటే ఆ రామచిలకి కూడా ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చిన్నదైనా నమస్కారం పెడుతున్నాను, ఎందుకంటే ఆ అమ్మాయికి ఉన్న ఆ సరస్వతీదేవి బట్టి. అదేవిధంగా ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాలి సినీ ఫీల్డ్లో కానీ సీరియల్స్లో కానీ రావాలంటే. అటువంటి వ్యక్తులు ఈరోజు మన ముందుకు వచ్చేసరికి మీకు అందరికీ సెలబ్రిటీలా కనిపిస్తారు. కానీ వెనకాతల నలుగుతున్న ఆ నలిగిన కష్టంలోంచి బయటకు వచ్చి మీ ఎదురుగా వచ్చి మొహాన్ని చిరునవ్వు పెట్టుకొని వస్తుంటారు. ఈరోజు ఆ అమ్మ కావ్యకి కూడా ప్రత్యేకంగా నా ఆశీర్వాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకా చిన్నారి సరస్వతి, వాగ్దేవి, నిజంగా మీ అమ్మ నాన్న నీకు ఏం ముహూర్తాన్ని ఆ పేరు పెట్టారో తెలియదమ్మా. వాగ్దేవి అని సరస్వతీదేవి పేరు పెట్టుకున్నావు. ఆ సరస్వతిని నాలుక మీద పెట్టుకొని ఈరోజు ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ముందుకు నిలిచావు.
నీకు నేను నమస్కారం పెట్టకూడదు, ఎందుకంటే నీలో ఉన్న సరస్వతి దేవికి నేను. గుంటూరు వివిఐటిలో గూగుల్ ఏఐ స్కిల్ సెంటర్ ఏర్పాటు చేశారు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఈ గూగుల్ స్కిల్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కిల్ హబ్ లో భాగంగానే గూగుల్ తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ముందుగా వివిఐటిలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెమ్మసాని సూచించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఐటీలో మంచి ఫలితాలు సాధించవచ్చని, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. గూగుల్ తో ఒప్పందం ద్వారా ఏపీకి అంతర్జాతీయంగా మంచి సంబంధాలు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపైన స్పందించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల దేశ అభివృద్ధికి ఎంతో ఉపయోగమని వెల్లడించారు. ఈ బిల్లుకు పార్లమెంట్ లో అత్యధికులు మద్దతు పలకాల్సి ఉంటుందని తెలిపారు. Talented people. Okay, so when you are 200 people training this course, probably 5 or 10 of you would get a job in Google. Let's get this right. Okay, why this is important? Because wherever you go, there is no free lunch. Everyone, it's a competitive world. There are lakhs and lakhs of engineering students coming out of the colleges. Because at one point when CBNs are envisioned, the IT is the future. And he made a bold move of opening so many engineering colleges. At that time, it was a right move. But today, as you see, you have lakhs of these people. And there are only so many jobs you can get. So that's why it is very important that each one of you really take these programs and every opportunity by heart and work hard. Because success is not a luck. I want you to understand, all of you. Success is a choice you make. Success is a habit that you cultivate every day. And success is a mindset. When you have a mindset that I want to be successful, and when you do every day some activities towards your goals, then success will come, how much ever there is a competition. So, our goal as a government or anybody is to bring some of these great people, whether it is Google, Microsoft or Apple, so that they can come to your college and give the practical experience. Because unless you enable this system, it's very hard for them also to come out and give you these kind of. ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు సందేశం ఇచ్చారు. గతంతో పోలిస్తే ఆడపిల్లల సంఖ్య తగ్గుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకనాడు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయేవారని, అయితే నేడు పరిస్థితులు మారాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆడపిల్ల అంటే ఒక భారంగా అనుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. మహిళల రక్షణ కోసం టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఆడబిడ్డలను ప్రోత్సహించాలని ఆయన కోరారు. స్వర్గీయ ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు కల్పించారని మంత్రి గుర్తు చేశారు. ఇక మహిళల సొంత కాలపై నిలబడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారని ప్రస్తావించారు. లక్ష్యంతో మరి యొక్క సేవ్ ది గర్ల్ చైల్డ్ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఆ రోజు 19వ శతాబ్దం తొలి నాళ్లలో మరి ఎవరి ఇంటిలో అయినా సరే ఆడపిల్ల పుడితే మరి సాక్షాత్తు ఒక శ్రీ మహాలక్ష్మి పుట్టిందనేటువంటి వేడుకలు, ఆనందం ఆ రోజు ఉండేది. కానీ కాలక్రమేణా చూస్తే ఆ భావం అంతా కూడా కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే, ఆడపిల్ల అంటే ఏదో ఆర్థిక భారంగా, గుండెల మీద కుంపటిగా మరి పెంచి పెద్ద చేసి అత్తారింటికి పంపించాలనేటువంటి ఆలోచనతో, భావంతో ఆడపిల్లంటే మరి ఏదో మన పిల్ల కాదు, పరాయి పిల్ల అనేటువంటి విధంగా ఏదైతే ఆ యొక్క సమాజంలో కొంత మేర మరి చిన్న చూపు ఏదైతే ఉందో మరి దాని నుంచి మరి ప్రజల్ని చైతన్యపరచాలనేటువంటి ఆలోచనతోటే మరి ఈ కార్యక్రమాలను తీసుకుంటున్నామనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే
మరి యొక్క 1901లో చూస్తే మరి ప్రతి 1000 మందికి కూడా మరి 985 మంది మహిళలు ఉంటే, మరి అది 100 సంవత్సరాల తర్వాత చూస్తే మరి ప్రతి 1000 మందికి 978కి తగ్గి మళ్ళీ మరి ఈ మధ్యకాలంలో చూస్తే అది 876కి మరి తగ్గుతూ ఉంది అని అంటే, మరి ఏ రకంగా అయితే మనం ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, ఏ రకంగా అయితే మరి ఆడపిల్లల్ని కాపాడుకోవాలనేటువంటి మరి ఉద్దేశం కూడా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకనే ఈవేళ నేననే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఒక మార్పుకి శ్రీకారం చుట్టినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే ఆయన నా తెలుగింటి ఆడబడుచులు అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేటువంటి వ్యక్తి, మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మీ అందరికీ తెలుసు, మగవాళ్లతో పాటుగా ఆడవాళ్లకు కూడా ఆస్తి. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో బీసీ భవనాలు నిర్మిస్తామని మంత్రి సవిత తెలిపారు. తిరుపతిలో బీసీ బాలిక హాస్టల్లో ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం బీసీ భవనాల ప్రభుత్వం ఆ నిర్మాణాలను పట్టించుకోలేదని తెలిపారు. హాస్టళ్ల మరమ్మతులు నిధులు మంజూరు చేయలేదని మండిపడ్డారు. చివరికి విద్యార్థుల డైట్ బిల్లులు కూడా చెల్లించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగులరెడ్డికి భవనాలకు రంగులు వేయడంపై ఉన్న శ్రద్ధ హాస్టళ్ల నిర్వహణపై చూపలేదని మంత్రి విమర్శించారు. హాస్టల్ భవనాలకు రంగు మార్చో పేరు మార్చో నిర్మాణాలు పూర్తి చేసి ఉంటే బీసీ విద్యార్థులకు ఎంతో మేలు జరిగేదని చెప్పారు. బీసీ ద్రోహిక జగన్ చరిత్రలో నిలిచిపోయారని మంత్రి సవిత విమర్శించారు. గత ప్రభుత్వం వల్ల అసంపూర్తిగా నిలిచిపోయిన ఉన్న అన్ని బీసీ భవనాలను పూర్తి చేస్తామన్నారు. అలాగే కొత్త జిల్లాలోనూ నూతన భవనాలు నిర్మిస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. టెక్స్టైల్స్ మినిస్టర్ గారితో రివ్యూ ఉంది. గత 5 సంవత్సరాల్లో మన చేనేతలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఈ రాష్ట్ర చేనేతలు టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్లో మనకు కావాల్సింది ఏంటి, చేనేతలకు ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఒక నమ్మకం కుదిరింది. అది టెక్స్టైల్స్ మినిస్టర్ గారితో కూడా వివరించాం. టెక్స్టైల్స్ మినిస్టర్ గారితో ఇప్పుడు రివ్యూ ఉంది. అదేవిధంగా కలియుగదేవి వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు పొట్టే శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమంలో కూడా పాల్గొన్నాం. పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యాం. ఈరోజు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని రెనోవేషన్ చేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా ఎలాంటి రెనోవేషన్స్ లేక పిల్లలు చాలా ఇబ్బంది పెట్టారు. వాష్రూమ్స్లో వాటర్ లేదు, హాస్టల్లో బల్బులు లేవు, పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని కనీస మరమ్మతులు కూడా 5 సంవత్సరాల నుంచి చేయలేకపోయింది గత ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కూడా రెనోవేషన్స్ కోసం బీసీ హాస్టల్స్, బీసీ గురుకులస్ రెనోవేషన్స్ కోసం కూడా 25 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారు. అదేవిధంగా ప్రతి బీసీ రెసిడెన్షియల్ స్కూల్, ప్రతి బీసీ గురుకులస్తో కూడా ఇన్వర్టర్స్ పెట్టబోతున్నాం. ఇన్వర్టర్స్ ఆల్రెడీ పెట్టేశాం. సీసీ కెమెరాలు కూడా బిగించబోతున్నాం. ఈ విషయాన్ని కూడా మేము పిల్లలకు కూడా తెలియజేశాం. మేము మీడియా ద్వారా కూడా తెలియజేసేది ఒకటే, ప్రతి చోట కూడా బీసీ బడుగు బడిహీన వర్గాల పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ, గతంలో బీసీ భవన్లో కూడా మేము 14-19లో శాంక్షన్ చేసి 70-80% కూడా పూర్తి అయిపోయినాయి. కానీ ఈ రంగుల రెడ్డి గారు ఆ రంగులు మార్చో పేరు మార్చో బీసీ బిడ్డల కోసం బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ హ్యాండ్ ఓవర్ చేయలేకపోయినారు. బీసీల కోసం బీసీలు ఓట్లు వేయించుకొని బీసీల ద్రోహి ఆ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా తెలియజేస్తూ, దగ్గరలోనే ఏదైతే 70-80% బిల్డింగ్లు అసంపూర్తిగా ఉన్నాయో అన్ని పూర్తి చేయబోతున్నాం. ఒక పక్క హాస్టల్స్, ఒక పక్క బీసీ భవన్లు కూడా పూర్తి చేయబోతున్నాం. 26 జిల్లాల్లో కూడా బీసీ భవన్లో నిర్మాణం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, 39,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు ఒక్కటే ఆలోచనే, ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు కావాలి, ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. అదే దిశలో కూడా మేము కూడా ప్రయాణిస్తున్నాం అనే విషయాన్ని కూడా. జమిలి ఎన్నికల బిల్లుకు ఇటీవలే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భయానక వాతావరణం సృష్టిస్తోందని అన్నారు. తమపై వైసీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమంగా కేసులు పెట్టేందుకు ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. అసలు కేవీ రావు ఎవరో తనకు తెలియదని, విశాఖలో తాను భూ కబ్జా చేయలేదని క్లారిటీ ఇచ్చారు. తమ బంధువుల భూములు కొనుగోలు చేస్తే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా అభినందించాల్సినటువంటి విషయం, నా మనస్ఫూర్తిగా అందరం కూడా అభినందిస్తా ఉన్నాం. ఇక గతంలో విశాఖపట్నంలో
మన జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా 97, 92, 95 ఈ రకంగా 70, 60 తేడాతో మనం ఓడిపోవడం జరిగింది. కానీ అది తిరిగి పునరావృతం కాకుండా మనం చూసుకోవాలి. దానికి కారణాలు ఏంటి అన్నటువంటిది మనమే ఇంట్రాస్పెక్షన్ అన్నటువంటిది చేసుకోవాలి. కారణాలు తెలుసుకుని ఆ కారణాలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే కారణాలో ఆ కారణాలని మనం రెక్టిఫై చేసుకునే, పొరపాట్లను రెక్టిఫై చేసుకునేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. నాకు తెలిసినంత వరకు కొన్ని ఎందుకనంటే నేను కూడా నెల్లూరు నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాను కాబట్టి ప్రత్యక్షంగా నాకు కూడా కొన్ని అనుభవాలు వచ్చాయి. నాకు తెలిసినంత వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేటటువంటి ఏ వ్యక్తి కూడా అన్ని సామాజిక వర్గాల్ని, ఏ సామాజిక వర్గము మనది కాదు, ఏ తరగతి మనది కాదు, ఏ వర్గము మనది కాదు అన్నటువంటి భావన మనసులో నుంచి తొలగించి ప్రతి ఒక్కరూ మనకు కావాల్సినటువంటి వాళ్ళే, ప్రతి ఒక్కరూ మన ఓటర్సే, ప్రతి ఒక్కరి ఆకాంక్షల మేరకు మనం పనిచేయాలి. వాళ్ళ అభిమతాల్ని, వాళ్ళ యొక్క ఆశలని, ఆకాంక్షలను తెలుసుకుని దానికి అనుగుణంగా మనం పనిచేయాలన్నటువంటిది నేర్చుకున్నప్పుడే మన విజయానికి దారి తీస్తుందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఓడిపోయామని నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. కొంతమంది ఈరోజు విమర్శిస్తా ఉన్నారు, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా 6 నెలలు కూడా కాలేదు, ఇప్పుడే కార్యక్రమాలు చేపడుతున్నారా? ఆల్రెడీ ఎవరైతే కార్యకర్తలు ఆర్థిక భారంతో చితికిపోయి ఈరోజు లేవలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళ మీద ఫర్దర్గా మీరు మోపడం ఎంతవరకు బాధ్యత? తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అరాచక పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అంశంలో మాట మారుస్తోందని, తెర మీదకి తెచ్చిన ప్రతి విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే మాట మార్చి తోక ముడుచుకుంటుందని అన్నారు. అలాగే కాళేశ్వరం కుప్పకూలిపోయిందని, నిధులు మొత్తం వ్యర్థమైపోయాయని మాట్లాడారని, కానీ మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మల నుంచి నీళ్లు తరలిస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈరోజు లగచర్లలో ప్రజల నుంచి ఉద్యమం నిర్మితం కాగానే మాట మార్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీలో, నిర్మల్లో జరిగిన ఇథనాల్ ఫ్యాక్టరీ స్థాపనలో కూడా ప్రజల తిరుగుబాటు వస్తే తోక ముడుచుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాళేశ్వరం నీళ్లు 1,00,000 కోట్లు వేస్ట్ అయిపోయినాయి, అంతా కూడా కుప్ప కూలిపోయిందని చెప్పి కాళేశ్వరంలో భాగమైనటువంటి మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, ఈరోజు కొండపోచమ్మ నుంచి కూడా నీళ్లు వాడుతున్న మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను ఈరోజు పిసిసి అధ్యక్షుడిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రకంగా 1 కాదు 2 కాదు, గురుకుల పాఠశాల విషయంలో కూడా మాట మార్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. సమానం చెప్పాలి. నిన్నగాక మొన్న తను ఏదో ఫిలిం ప్రమోషన్లో నేషనల్ అవార్డు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినటువంటి తెలుగు బిడ్డ, హైదరాబాద్లో పుట్టి పెరిగిన బిడ్డ అల్లు అర్జున్ గారు, వారేదో ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోతే కక్ష కట్టి ఎలా అయినా సరే వారు అరెస్ట్ చేయాలని చెప్పి అరెస్ట్ చేసి మరొక రోజు జైలు పోయే వరకు తన యొక్క జైలు పంపించి పైశికాచానందం అంటే ఎంత శాడిస్టిక్ మెంటాలిటీ అంటే శాడిజం అంటారు దీన్ని. శాడిస్ట్ ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నాడంటే బాధపడాల్సిన విషయం. ఈరోజు ఏ తప్పు చేయని అల్లు అర్జున్ గారిని మీరు జైలు పెట్టారు, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లిలో అక్కడ సర్పంచ్గా పనిచేసినటువంటి పెద్ద ఆయన 84 సంవత్సరాల పెద్ద మనిషి సాయిరెడ్డి గారు తన ఒక లెటర్ రాసి దీనికి నా మరణాన్ని నేను చనిపోతున్నాను కారణమంతో రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులని చెప్పినందుకు ఇప్పటివరకు ఏమైనా చర్య తీసుకున్నారా? చట్టం తన పని తను చేసుకొని ఎందుకు చేయలేరు? మరి అక్కడ చట్ట ప్రకారం ఎవరైతే కారకులైన వారు అరెస్ట్ చేయాలి కదా, కేసు బుక్ కావాలి కదా. అంటే ఏమి కారణం లేకుండా ఎలాంటి సంబంధం లేనటువంటి అల్లు అర్జున్ గారిని మాత్రం జైల్లో వేస్తారు,
కానీ సంబంధమైన తన కుటుంబ సభ్యుల్ని మాత్రం తన సొంత గ్రామంలో కాపాడుకుంటారు, చట్టానికి మాత్రం అక్కడ ముందుకు పోనీయరు. ఈ రకమైనటువంటి అరాచక పాలన, అక్రమ అరెస్టులు, మాట మార్పులు, ప్రజలను ఇబ్బంది పెట్టడము, వీటన్నిటిపైన ఖచ్చితంగా